నారాయణపేట జిల్లా చిల్డ్రన్ హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్ల కోసం అదనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ యూనిట్లను నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదివరకున్న డయాలసిస్ యూనిట్లు సరిపోక రోగులు ఇబ్బందుల దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేద ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం హాస్పిటల్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగుల బంధువుల ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ యూనిట్ ఇన్ఛార్జి లింగప్ప, డాక్టర్లు డాక్టర్ క్రాంతికుమార్, భవానీ, మున్సిపల్ చైర్మన్ గందె అనసూయ, నాయకులు బండి వేణుగోపాల్, గందె చంద్రకాంత్, కౌన్సిలర్ మహేష్, కోనంగిరి హనుమంతు, సరాఫ్ నాగరాజు, యూసుఫ్ తాజ్, ఎరుకలి వెంకటయ్య, రవికిరణ్, కుర్వ మనోజ్, కోట్ల మధు, వినోద్, మారుతి తదితరులు పాల్గొన్నారు.